భరత్, రైతుల కోసం ప్రత్యేక డిస్కమ్ అవసరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? ఇంతకాలం ఉన్న వ్యవస్థలో లోపాలేంటి? సో ఒకటి, ఇక్కడ మనం పవర్ సెక్టార్ రిఫార్మ్స్, మన కరెంటు రంగంలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉంది. 70,000 కోట్ల రూపాయల అప్పులు ప్రస్తుతం డిస్కంలకు ఉన్నాయి. నార్థన్ 2 డిస్కంలు ఉన్నాయి మన దగ్గర. సదర్న్ పవర్ డిస్కమ్ అంటే హైదరాబాదు, దక్షిణ తెలంగాణలో ఉన్నంత కూడా SPDCL, సదరన్ పవర్ డిస్కమ్ కంపెనీ లిమిటెడ్. నార్థన్ పవర్ డిస్కమ్ లిమిటెడ్ ఏమో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వస్తాయి. సో 2 డిస్కమ్స్ ఉన్నాయి. ఈ 2 డిస్కమ్స్ కలిపితే మొత్తం ట్రాన్స్కో, జెన్కో, విద్యుత్ సెక్టార్లో మొత్తం అప్పులు 70,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఈ 70,000 కోట్ల రూపాయల్లో దాదాపు 54,000 కోట్ల అప్పులు ప్రభుత్వమే చెల్లించాలి. ఎక్కడి నుంచి చెల్లించాలి? విద్యుత్, ఉచిత విద్యుత్తు ప్రభుత్వం ఈ ఏదైతే ఉచిత విద్యుత్ ఇస్తుందో రైతులకు కానీ మిగతా వాళ్ళకి కన్సెషన్స్ ఇస్తుందో, కొన్ని వర్గాల కన్సెషన్స్ కూడా ఇస్తుంది. లిఫ్ట్ ఇరిగేషన్ అనుకోండి, లేకపోతే గ్రామ పంచాయతీ పవర్ బిల్స్ అనుకోండి. అంటే గ్రామ పంచాయతీలకు పవర్ బిల్స్ ఇవ్వట్లేదు. ఇప్పుడు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు ఇండ్లకు. తర్వాత రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, స్కూల్స్కి ఉచిత విద్యుత్ ఇస్తున్నారు, నాయి బ్రాహ్మణులకి షాపులకు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. ఇట్లా చాలా స్కీమ్స్. ఇవన్నీ ఏవైతే కన్సెషన్స్ ఇస్తున్నారో ఆ కన్సెషన్స్ ను మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డిస్కమ్లకు ఇవ్వాలి. ఎందుకంటే డిస్కమ్స్ ఆల్రెడీ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వం కాదు. తర్వాత గ్రామ పంచాయతీలు పవర్ బిల్ కట్టవు. తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఇవన్నీ కూడా కట్టాలి. ఈ కట్టకపోతే ఏమవుతుందంటే 70,000 కోట్ల రూపాయలు అప్పయింది. ఇప్పుడు దీనిలో మెజారిటీ 54,000 కోట్లు ప్రభుత్వ సంస్థల నుంచి రావాలి. ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది? డబ్బులు కట్టకపోతే ఎవరు భరించాలి ఈ భారం? అల్టిమేట్ గా రైతులు, తర్వాత ఈ కన్సెషన్ పొందుతున్న సంస్థలు కాకుండా గృహ వినియోగదారులు. అంటే మనం ఇంట్లో 500 యూనిట్లు దాటితే, అంటే ఇప్పుడు ఏసీ యూసేజ్ దాదాపు తెలంగాణలో 30% మంది ఏసీ యూసేజ్ చేస్తున్నారు. యూనిట్ కు 10 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. నార్మల్ గా యూనిట్ కు 3 రూపాయలు 4 రూపాయలు. ఇప్పుడు సౌర విద్యుత్ 2 రూపాయలు 3 రూపాయలు అయితే యూనిట్ కు 10 రూపాయలు క్రాస్ సబ్సిడీ ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే కమర్షియల్, అంటే ఎవరైనా షాప్ పెట్టుకున్నా సరే కమర్షియల్ యూసేజ్ వాళ్ళు కొన్ని సందర్భాల్లో యూనిట్ కు 10 రూపాయల వరకు చెల్లించాల్సి వస్తుంది. 3-4 రూపాయల యూనిట్ కు ఖర్చు పెట్టేది, 4 రూపాయలు 5 రూపాయలు. సో ఇక్కడ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు, లేకపోతే మిగతా వాళ్ళకి ఇచ్చే ఉచిత విద్యుత్తు, 200 యూనిట్ రూపాయలు ఉచిత విద్యుత్తు, ఇవన్నీ ప్రభుత్వం ఏం చెల్లించదు. క్రాస్ సబ్సిడీ ద్వారా వేరే వాళ్ళు భరించాలి. ఎవరి మీద భారం పడుతుంది? ఒక దగ్గర తీసి ఇంకో దగ్గర తీస్తున్నాం, అంతే కదా. సో నేనేమంటా అంటే పవర్ సెక్టార్ లో రిఫార్మ్స్ అవసరం. కేంద్ర ప్రభుత్వం గతంలో ఉదయ్ స్కీమ్ తీసుకొచ్చింది. ఉచిత విద్యుత్లో, ఉచిత పథకాల్లో మంచి ఉచిత పథకం రైతులకు ఉచిత విద్యుత్. కానీ ఒకప్పుడు, ఎందుకంటే ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పూర్తిగా ఇరిగేటెడ్ ఏరియా కాదు, ఇరిగేషన్ ఫెసిలిటీ లేని ఏరియా చాలా ఎక్కువ. కాబట్టి రైతులు మోటార్లు పెట్టుకునేవాళ్ళు. రైతులు మోటార్లు పెట్టుకుంటే ఆ మోటార్లను పీకి పడేసి జైల్లో పెట్టిన సందర్భాన్ని. ఇదే హామీతో రాజశేఖర రెడ్డి ఉచిత విద్యుత్ అని 99లో చెప్పారు. 99లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు. 2004లో ఉచిత విద్యుత్ అని ఇచ్చారు. అప్పుడు 7 అవర్స్ ఉండే. 2009లో 9 అవర్స్ చేశారు. తర్వాత కేసీఆర్ వచ్చిన తర్వాత 24 గంటలు చేశారు. కానీ ఇప్పుడు ఉచిత విద్యుత్కు కానీ, లేకపోతే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని కొత్తగా చాలా పెట్టారు. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక సబ్సిడీ అయినా లేకపోతే ఏదైనా ఒక లిమిట్ వరకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తూ, ఎత్తిపోతల పథకాలు చేస్తూ మనం వరిని పండిస్తున్నాం కదా. వరి పంట అమ్ముడు వస్తే రైతుకు వచ్చేది ఒక ఎకరానికి 30,000 40,000. కానీ అది ఇవ్వడానికి అవుతున్న ఖర్చు 60-70,000 ఖర్చు అవుతుంది. అంటే ఉచిత విద్యుత్ కానీ వేరే రకాలుగా యూరియా ఇవన్నీ చేస్తే. సో 60,000 ఖర్చు పెట్టి మనం 30,000 పంట పండిస్తున్నాం. దీని బదులు ఆయిల్ పామ్ పండిస్తే 1,00,000-2 లక్షల రూపాయలు లాభం వస్తుంది కదా రైతు. మనం 50,000 రూపాయలు ఖర్చు పెడుతున్నప్పుడు ఇంత, ఎందుకంటే వరికి పంటకు ఎక్కువ తీసుకుంటుంది విద్యుత్. నీళ్ళు ఎక్కువ కావాలి. నీళ్లు కావాలంటే బోర్లు పెట్టాలి. ఇప్పుడు యాసంగిలో కూడా విపరీతమైన వరి 62 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కొన్నారు. ఇంకా 30 లక్షల మెట్రిక్ టన్నులు ఉంది. కేంద్ర ప్రభుత్వం కొంతమేరకే ఉంటుంది. మరి ఏం చేయాలి? దీనికి సొల్యూషన్ ఏంది? వాటర్ తక్కువ యూసేజ్ చేసే పంటలు పండించవచ్చు కదా. వాటర్ తక్కువ యూసేజ్ చేసి రైతుకు ఎక్కువ ఆదాయం వండించే
పంటలు పండించదు కదా. పసుపు 17,000కు ధర పలుకుతుంది పసుపు పంట. ఒకప్పుడు పసుపు బోర్డు అని డిమాండ్ చేసిన వాళ్ళు 17,000 రూపాయలు క్వింటాల్ పసుపు పలుకుతుంది. మిర్చి 24,000 నుంచి 25,000 రూపాయలు. ఆయిల్ పామ్ ధర టన్ను గెల 23,000 ఉంది. ఇవన్నీ పంటలు కాకుండా మన రైతును వరి మాత్రమే పండిస్తున్నారు. యాసంగి అయినా 2 సీజన్లు, ఖరీఫ్ అయినా రబీ అయినా. ఇప్పుడు ఏం చేయాలి ప్రభుత్వాల బాధ్యత? రైతును ఆల్టర్నేటివ్ క్రాప్ దిశగా తీసుకెళ్లాలి. ఉచిత విద్యుత్ మీదనే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల బకాయిలన్నీ కలిపి 69-70 వేల కోట్ల రూపాయలని. పైగా మున్సిపాలిటీలు బిల్లు కట్టవు, పంచాయతీలు బిల్లు కట్టవు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అని చెప్పి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ బకాయిలే నాకు తెలిసి 25,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. ఇంత లిఫ్ట్ ఇరిగేషన్ చేసి, లిఫ్ట్ ఇరిగేషన్ ఎప్పుడు ఇవ్వాలంటే లిఫ్ట్ చేసి నీళ్లు ఇవ్వాలి, తాగునీళ్లు లేకపోతే ఇబ్బంది కదా. తాగడానికి నీళ్లు లేకపోతే మనం వాటర్ యూసేజ్ లేకపోతే ఇబ్బంది కదా. లిఫ్ట్ ఇరిగేషన్ చేసి పంటలు, వరి పంట లాంటిది పండిస్తే 50-60 వేలు ఖర్చు పెట్టి, ఇంతకుముందు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ అదే చెప్తారు కదా, కాళేశ్వరం ప్రాజెక్టుతో మేము రైతుకు ఎంతైనా ఖర్చు పెట్టి ఇస్తామంటే, రైతుకు ఎంతైనా ఖర్చు పెట్టి ఇవ్వండి, కానీ క్రాప్ లాభసాటి క్రాప్ ఇవ్వండి. 30,000 పంటకు ఇప్పుడు కొనడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంత ఇబ్బంది. తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో ఈసారి 24 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మన దగ్గర 90 లక్షలు, 4 రెట్లు. మనం తినేదానికంటే 7 రెట్లు ఎక్కువ వరి పంట పండిస్తున్నాం. తమిళనాడులో 11 మెట్రిక్ టన్నులు, 11 లక్షలు. పంజాబ్, హర్యానా ఎప్పుడో దాటిపోయినా మనం. పంజాబ్ అంటే 5 నదులు పోతాయి పంజాబ్ గుండా. రావి, బిఎస్, జీలం, చీనాబ్, సింధు నది ఉపనదులు అన్ని కూడా పంజాబ్ గుండా పోతాయి. జీవనదులు ఉన్న చోట, ఎందుకంటే హిమాలయాల నుంచి పంజాబ్కి 365 డేస్ వాటర్ ఉంటుంది. అక్కడ కూడా లేని ప్యాడీ ప్రొడక్షన్ మన దగ్గర అయింది. రైతులు అయితే ప్యాడీ లేకపోతే పత్తి 2 మాత్రమే అయిపోయినాయి. కూరగాయలు లేవు, హార్టికల్చర్ పంటలు లేవు, పప్పు ధాన్యాలు లేవు. ఇదంతా కూడా ఉచిత విద్యుత్. ఒకప్పుడు నిజంగా తెలంగాణ రైతాంగాల్లో ఆత్మహత్యలు ఉన్నాయి. ఎందుకు? మోటార్లు బోరు మోటార్లు పడేసేవాళ్ళు, అది చేశారు. కానీ క్రమక్రమంగా 2004 నుంచి ఉచిత విద్యుత్ పెట్టినప్పటి నుంచి ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు 24 గంటలు ఉచిత విద్యుత్, 3 గంటలు అవసరం లేదు, మరి 24 గంటలు అవసరం లేదు. 10-12 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి దాన్ని కూడా ఈ రైతులకి వరి కాకుండా వేరే పంటల దిశగా వెళ్తే లాభం ఉంటుంది. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ అధికారులు ఉంటే, కేసీఆర్ అధికారులు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వరేసుకుంటే ఉరే అంటావా అని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము ఆల్టర్నేట్ క్రాప్స్ అని అంటున్నారు. ఎవరైనా ఆల్టర్నేట్ క్రాప్స్ అని చెప్పాల్సిందే. కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఆల్టర్నేట్ క్రాప్స్ అని అంటున్నారు. సో ఈ రాజకీయ పార్టీలు మారుతాయి, వీళ్ళు ఇలాగే రాజకీయాలు చేసుకుంటారు. కానీ మన బాధ్యతాయుతమైన మీడియాగా చెప్పాల్సిందంటే, ఇంత వరి సాగు వద్దు. వరి సాగు వల్ల కరెంటు ఖర్చు, నీళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఎల్నినోలో వర్షాలు పడకపోతే 2 పంటలు వరి రాదు. ప్రత్యామ్నాయ పంటల దిశగా మనం ఎడ్యుకేట్ చేయాలి. అట్లాగే డిస్కంల మీద 70,000 కోట్లు కడితే రేవంత్ రెడ్డి కట్టడు, కేసీఆర్ కట్టడు, మన జేబులోంచి కట్టాలి. మనం అంటే మిగతా వాళ్ళు 200 యూనిట్లు లోపు లేని వాళ్ళే కట్టాలి ఈ డబ్బులన్నీ కూడా. ఇంకా అప్పులు కూడా ఇవ్వరు డిస్కమ్స్ కు 70,000 కోట్ల రూపాయలు. రైతు డిస్కమ్ ఎందుకు? సర్కార్ ప్లాన్ ఏంటి? కొత్త రైతు సర్కార్ ప్లాన్ ఏంటంటే, ఉచిత విద్యుత్ ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ వేసేందుకు సర్కార్ ప్లాన్ చేస్తుంది. బాధ్యతాయుతమైన మీడియాగా ఏంటంటే, మనం ఈ క్రాస్ సబ్సిడీ విధానాన్ని ఎంతైనా తక్కువ చేసి విద్యుత్ తక్కువ యూసేజ్ అయ్యే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వీలైతే ఇరిగేషన్ ఫెసిలిటీ పెంచి మోటార్లు అవసరం లేకుండా ప్రయత్నం చేయాలి. అంతే కదా. 1,00,000 కోట్లు కాళేశ్వరం మీద ఖర్చు పెట్టారు, పాలమూరు రంగారెడ్డి పెట్టారు. మళ్ళా పంపులు, లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా డైరెక్ట్ గా నీళ్లు వస్తే పవర్ యూసేజ్ తగ్గితే అది బెటర్. మాట్లాడదాం మనతో పాటు